ఒకటి. రెండోది, ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసి పరిధిలో 24 ఇట్లలో 24 ఏది అసెంబ్లీలు ఉంటే 24 ఇట్లలో ఒకటి బీజేపీ మినహా మిగతా అన్ని మనమే గెలవగలిగినామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు దమ్ముంటే నువ్వు ఒక్క పార్లమెంట్ గెలిచి చూపెట్టు. 2023 డిసెంబర్ 3 నాడు టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూసుకో. ఇవాళ 2024 మార్చి 27 తారీఖు రోజు నీ పార్టీ పరిస్థితి చూసుకో. ఒక్కసారి కొలమానం వేసుకో తమ్మి. ఇవాళ నీ కాందాన్, నీ కన్నారావు ఎందుకు విదేశాలకు పారిపోయిండు? నీ ప్రభాకర్ రావు ఎందుకు లండన్ ఏది అమెరికాలో వర్జీనియాలో తలదాచుకున్నాడు? నీ రాధాకిషన్ రావు ఎక్కడ పారిపోయిండు? హ్యాపీరావు మీద కేసు ఎందుకు అయింది? హరీష్ రావు ఆఫీసులో సిఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణం ఎందుకు జరిగింది? ఇవాళ మీరంతా చెట్టుకోగడు పుట్టకోగడై తిరిగి ఎక్కడో చూసినా తెలంగాణలో ఏం జరుగుతుందంటే రావు కాలం నడుస్తుందట. రావు కాలం ఏంటంటే ఇది రావుల కాలం. మీరు అనుకుంటున్నట్టుగా మేము ఫోన్ ట్యాపింగ్లో శుద్ధ పూసలము, మమ్మల్ని ఎవడు ఏమనలేడు, ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నావు? రేవంత్ రెడ్డి గారు ఏం పీక్కుంటారో పీక్కోరని మాట్లాడుతున్నాం. పీకే టైం దగ్గరనే ఉంది, లేదని ఏమనుకోకు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వస్తే నీకు ఉచ్చబడుతుంది. ఎక్కడ మనం దొరికిపోతామా, ఎక్కడ మనం బుక్ అవుతామా, ఎక్కడ మన పరిస్థితి అగమ్య గోచరం అవుతుందా, జైలుకు పోక తప్పదా అనేటువంటి బాధలో నువ్వు ఉన్నావు కేటీ రామారావు. నీకు జైలు శిక్ష తప్పదు, నువ్వు జైలుకు పోక తప్పదు. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా టిఆర్ఎస్ పార్టీ అనేది గత చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో నువ్వు రాసి పెట్టుకో. గత చరిత్రని 100% చెప్తున్నా. గత చరిత్ర ఆఖరికి నీ పార్టీలో మిగిలేది ఎవరు లేడు, ఎవరు మిగిలేదు కూడా నీ పార్టీలో. ఇక ఇప్పుడు నీ పక్కకు స్టేజ్ పక్కకు ఉన్నారు చూడు, నీ పక్క పోయి ఇటోలు అటోలు కూర్చున్నారు చూడు, వాళ్ళు కూడా ఉండరు నీతోటి రేపు పొద్దుగాల. ఇదైతే గ్యారెంటీ రాసి పెట్టుకో. వాళ్ళు కూడా అసలు నీ ఎంట ఉండరు, నీ ఎంట నడవరు. ఇది తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అనేది గత చరిత్ర, గత కాలం.